మఖా నక్షత్రం వాళ్ళు ఎవరు చూస్తున్నా సింహరాశికి సంబంధించి 2026లో అష్టమ శని యొక్క ప్రభావం అండి. గురుబలం ఉంది లేదని కాదు, బట్ అష్టమ శని ఉంది. సడన్ డౌన్ఫాల్, సడన్ బాధలు, సడన్గా వచ్చేటువంటి ఇబ్బందులు అన్నమాట. అప్పులు కానీ, మానసికమైనటువంటి ఒత్తిడి కానీ, మిమ్మల్ని అందరూ ఏడిపించేటువంటి వాళ్ళే ఇదే కనబడుతూ ఉంటుంది. అందరూ మిమ్మల్ని బ్లేమ్ చేసేటువంటి వాళ్ళే కనబడుతూ ఉంటారు. ఒక స్టేజ్లో మఖా నక్షత్రానికి డౌన్ఫాల్ కనబడుతుందండి. టీయర్స్ అనమాట, కన్నీళ్లు కురుస్తాయి. అలాంటి యోగం పడుతుంది. అలాంటిది అసలు ఎందుకు కలుగుతాయి మఖా నక్షత్రం వాళ్ళకంటే వాళ్ళ జాతకంలో అది ఉందండి. ఎందుకంటే మఖా నక్షత్రం వాళ్ళకి మేజర్లీ రాయల్ అండ్ లాయల్ లైఫ్ అనేటువంటిది ఉంటుంది. హుందాతనం, రాజసం, ఒక స్థాయిలో బ్రతికేటువంటి గుణం అన్నమాట. బట్ కేతు కదా ఆధిపత్యం, ఆ కర్మదోషం ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది కదా. అలాంటి దోషాల నుంచి బయటికి రావాలి అన్నా అష్టమ శని యొక్క ప్రభావానికి మేము ఎన్నో చేసామండి, దానాలు చేసాం. బట్ యాక్సిడెంట్సో లేకపోతే ప్రాబ్లమ్సో అప్పులో ఏదో ఒకటి ఇబ్బంది పెడుతోంది అనుకుంటే ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం రోజున జాగరణ కార్యక్రమంలో పాల్గొనండి. హైదరాబాద్లో జరుగుతుంది. ఇందులో చేసేటువంటి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాల వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష బిల్వార్చన వల్ల జన్మ ధన్యం అవుతుందండి. అమ్మవారికి చేసే కుంకుమార్చన వల్ల ధైర్యం, సాహసం, విజయం 3 కూడా కలుగుతాయి. అష్టద్రవ్య పూర్వక లక్ష్మీ గణపతి హోమం దీంట్లో ఉండడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కూడా కురుస్తాయి. కమలాత్మిక హోమం వల్ల సిరి సంపదలు కలుగుతాయి. రాజశ్యామల హోమం వల్ల పదవీ యోగం, రాజయోగం, లేకపోతే ఆరోగ్య యోగాలన్నీ కూడా కలుగుతాయి. ఇకపోతే సుదర్శనం అండి. నాగదోషాలు, సర్పదోషాలు, నరఘోష, శత్రుపీడ ఇత్యాది దోషాలు ఉంటాయి, అవన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీరుద్ర హోమం వల్ల గురు, రాహు యొక్క బాధలన్నీ కూడా పోతాయి. వేద పండితుల యొక్క ఆశీర్వచనము వల్ల ఆయుష్ అనేటువంటిది బ్రహ్మాండంగా పెరుగుతుంది. మఖా నక్షత్రం వాళ్ళు ఎవరు చూసినా ఈ మాటలు మీకు వినిపిస్తున్నాయంటే స్వామివారి యొక్క అనుగ్రహం మీ మీద పడుతుంది అని అర్థం. ఖచ్చితంగా స్వయంగా వచ్చి హోమాది క్రతువుల్లో పాల్గొనండి. ఒకవేళ రాలేని పక్షంలో ఎక్కడైనా దూరపు ప్రాంతాల్లో ఎక్కడైనా ఏ ఇబ్బందుల్లో ఉన్నా కనీసం లైవ్లోనైనా కనెక్ట్ అయ్యి గోత్రనామాలతో చేయించండి. ఉన్నటువంటి కర్మ అంతా కూడా ప్రాయశ్చిత్తం అవుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆర్థిక బాధలు కానీ, రుణ బాధలు కానీ, ప్రమాదములు కానీ ఉంటే అవన్నీ కూడా తప్పింపబడతాయి.